అరికల జీడిపప్పు పుడ్డింగ్. సాధారణంగా అరికలతో మనం రకరకాల వంటలు చేసుకున్నామండి. అరికలతో సాధారణంగా మనము దోశలు చేసుకున్నాము, ఇడ్లీలు చేసుకున్నాము, రైస్ ఐటమ్స్ చేసుకున్నాము. అండ్ ఈ రోజు ఒక పుడ్డింగ్ తయారు చేసుకుందాం, అది కూడా జీడిపప్పుతో. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరికల జీడిపప్పు పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరికెలు 1 కప్పు, నానబెట్టిన అగర్ కొద్దిగా, పటిక బెల్లం పొడి 1/2 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బాదాం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పాలు 2 కప్పులు. అరికల జీడిపప్పు పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము అరికలు అలాగే జీడిపప్పు ఈ రెండింటి కాంబినేషన్తో ఒక పుడ్డింగ్ అన్నాం. అంటే సాధారణంగా మనం ఇంట్లో ఏదైనా జెల్లీ బేస్డ్ తయారు చేసుకున్నప్పుడు ఎలా చేస్తాము, కొంచెం అలాగే ఉంటుందన్నమాట. కాకపోతే మనకు పదార్థాలు మారాయి. అయితే అరికల గురించి మాట్లాడుకోవాలండి. అరికలు అంటే మనకు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా బ్లడ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్లకు బ్లడ్ కౌంట్ ఇంప్రూవ్ చేయడానికి, తర్వాత మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, తర్వాత కాన్స్టిపేషన్ మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా బాగా సహాయం చేస్తుంది అనమాట. అలా మనము ఈ అగర్ కాంబినేషన్తో ఈ రోజు అరికల్ని అలాగే జీడిపప్పుని ఈ రెండింటిని కలిపి చక్కగా పుడ్డింగ్ చేసుకుంటున్నాము. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకున్నాం కదా, ఇప్పుడు ముందుగా ఇందులో కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ముందుగా బాదాం అలాగే జీడిపప్పు ఈ రెండింటిని కూడా ఒక్కసారి మనం నేతిలో వేయించేసుకుందాం. మనకు ఈ అగర్ అనేది 100% మన ఇంట్లో ఉండదు. సాధారణంగా మనం ఎక్కువగా వాడం కాబట్టి ఇది మనం బయట నుంచి తెచ్చుకొని ముందుగా నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకుంటే ఏంటంటే ఇలా కొంచెం మనకు ఉబ్బినట్టుగా అవుతుంది. సో దీన్ని మనము ఎలా వాడతాము ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా చక్కగా మనం నేతిలో వేయించేసుకోవాలి. నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ చాలా, అంటే దాని ద్వారా వచ్చే రుచి చాలా వేరు. ఇంకా డ్రై ఫ్రూట్స్ మాత్రం 100% మనం కాస్త ఏ స్వీట్ అయినా ఏదైనా కూడా చక్కగా నేతిలో వేయించుకుంటే బాగుంటుంది. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్లోంచి కొంచెం, అంటే ఇందులోంచి ఒక 2 అందులోంచి ఒక 2 బాదాం జీడిపప్పు ఒక కప్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఇదే బాండీలో మనము ఇదిగోండి అరికలు చూసారా, ఇలా ఉంటాయి అరికలు. సో మనకు బయట అవైలబుల్గా ఉంటుంది. సో ఈ అరికల్ని 1 కప్పు అరికలు ఇదే నేతిలో వేసేసి వేయించేసుకుంటున్నాం. జీడిపప్పు బాదాం కూడా అలాగే ఉండొచ్చు, దాంట్లోనే మనము అరికలు వేసేసుకొని ఒక్కసారి వేయించేసుకుంటున్నాం. ఎక్కువ టైం కూడా పట్టదండి అరికలు వేయడానికి, చాలా జస్ట్ ఒక 1 to 2 minutes మాత్రమే టైం పడుతుంది. ఓకే, ఇలా వేయించేసుకొని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే అరికల్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మనం వేయించేసుకున్నాం కదా, ఇది కొంచెం మనకు చల్లారిన తర్వాత ఈ అరికల్ని డ్రై ఫ్రూట్స్ని చక్కగా పొడిగా తయారు చేసుకుందాం. ఓకేనా, పొడిగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత అసలు మనం మెయిన్ పుడ్డింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇదిగోండి చక్కగా ఇలా మనం అరికలు, జీడిపప్పు అలాగే బాదం ఈ మూడింటిని కూడా పొడిగా తయారు చేసేసాం. మనకి ఎంతో కొంత కాస్త నూనె ఉంటుంది కదండి దీంట్లో, బాదంలో నూనె ఉంటుంది కదా, సో కొంచెం మనకు అలా ఇలా కొద్దిగా ఉంటుంది. బట్ కొంచెం వేడి చల్లారిన తర్వాత పూర్తిగా మనకు పొడిపొడలాడిపోతుంది. ఇది ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందు ఏ బాండీలో అయితే మనం వేయించుకొని పెట్టుకున్నామో ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో మనం ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇందులో మనము 1 లేదా 2 కప్పుల పాలు పోసుకుందాం. 1 కప్పు సరిపోదండి, 100% 2 cups ఆఫ్ మిల్క్. అంటే ఈ క్వాంటిటీలో తీసుకుంటే, అంటే మీకు ఓవరాల్గా చూసుకుంటే ఒక 1/2 లీటర్ కన్నా ఎక్కువ తీసుకున్నట్టు లెక్క. ఇది ఒక్కసారి బాగా మరగాలి. ఇది మరిగిన తర్వాత మనము ఇందులో పంచదార వేయట్లేదు, బ్రౌన్ షుగర్ కూడా వేయట్లేదు, బెల్లం కూడా వేయట్లేదు. ఏం వాడుతున్నాము?
పటికి బెల్లం పొడి. పటికి బెల్లం పొడి చాలా మంచిది. ఇది కొంచెం మరగాలండి, పాలు కూడా కాస్త మరగాలి. మనకి పాలు మరిగిన తర్వాత పటికి బెల్లం పొడి వేసుకోవాలి. చూసారా, కొంచెం మనకు లైట్గా పాలు మరుగుతున్నాయి కాబట్టి మనం ముందుగా పొడి చేసుకొని పెట్టుకున్న ఈ పటికి బెల్లం పొడి ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. సో పటికి బెల్లం పొడి వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం కాస్త కండెన్స్డ్ మిల్క్ కూడా వాడుతున్నాం, అంటే కొంచెం మనకు థిక్నెస్ రావడానికి, అలాగే కాస్త ఫ్లేవర్ కూడా మనకు పెరగడానికి. కండెన్స్డ్ మిల్క్ అయితే అసలు మన ఊరికేనే కూర్చొని తినచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఇంకొక మరుగు వచ్చిన తర్వాత చూసారా, కొంచెం లైట్గా మరుగుతుంది. ఇది ఒక హాఫ్ మినిట్ అలా ఉంచేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా ఈ పొడి ఏదైతే ఉందో అది మనం చక్కగా వేసేసుకోవచ్చు అనమాట. అది ఎంతవరకు మనం మిక్స్ చేసుకోవాలి అంటే కొంచెం మనకు బాగా దగ్గర పడాలి. ఓకే, అలా దగ్గర పడేంత వరకు మనం బాగా కలుపుతూ మిక్స్ చేసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ మనం పుడ్డింగ్ ఎండింగ్కి వచ్చేసినట్టే లెక్క. ఓకే, ఇదిగోండి పాలు మరిగింది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పొడి ఏదైతే ఉందో అది చక్కగా ఇలా ఒక్కసారి కొంచెం కొంచెంగా అలా కలుపుకుంటూ వేసుకుంటే బాగుంటుంది. ఇది బాగా కలుపుకుంటూ ఇలా కొంచెం లైట్గా ఉండలు ఏమైనా ఉంటే ఇలా ప్రెస్ చేసుకుంటూ దగ్గర పడేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఓకే, ఇది దగ్గర పడడానికి ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, బాగా దగ్గర పడాలి. ఓకే, ఇది మనకు దగ్గర పడుతూ ఉంటుంది, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ లోపు పక్కన ఒక చిన్న బాండి పెట్టుకోండి, చిన్నది. ఇది దేనికి అంటే మనం ఆ జెల్లీ బేస్డ్ ఫీల్ అది కావాలి కదా, సో ఆ జెల్లీని తయారు చేసుకోవడానికి అనమాట. సో మనకు అగర్ యూస్ చేస్తున్నాం కదా, సో అగర్ని ఇక్కడ మనం చక్కగా ఉడికిచ్చేస్తాం అనమాట. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం, కొంచెం మనం వాటర్ పోసుకుందాం. ఓకే, నీళ్లు కొంచెం మనకు వేడైన తర్వాత సో ఇటువైపు చూసారా, సో చక్కగా దగ్గర పడిపోయింది. ఇక్కడ ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి, సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ. సో బాగా దగ్గర పడింది కాబట్టి, ఒక బాసుంది లాగా అయింది కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇలా మనము నీళ్లు కాస్త వేడవుతాయి కదా, నీళ్లు కొంచెం వేడైన తర్వాత ఈ నానబెట్టిన అగర్ ఏదైతే ఉందో అది చక్కగా ఇందులో వేసేసుకుందాం. ఎంత వేసాను అంటే చూడండి, క్వాంటిటీ ఎంత వేసాను అంటే ఒక గుప్పెట్లో తీసుకుంటే ఎంత ఉంటుంది అంత అనమాట, అంత వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. కరిగిపోతుందండి, కరిగిపోయి చక్కగా అంటే మనకు ప్రాపర్ ఆ పుడ్డింగ్ కన్సిస్టెన్సీ ఏదైతే మనకు కావాలో అందంగా ఆకర్షణీయంగా బయట ఎలాగైతే మనం చూస్తామో అలా రెడీ అవుతుంది అనమాట. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు, మేబీ ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది. దీన్ని ఒకసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారా, మనకు లైట్గా ఇలా కరుగుతుంది, కొంచెం దగ్గర పడుతుంది, ఈ జెల్లీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది ఒక 2 to 3 మినిట్స్ టైం పడుతుందండి. ఇది కొంచెం సిమ్లో పెట్టేద్దాం. మనం చక్కగా అగర్ వేసేసుకున్నాము నీళ్లలో, మొత్తం ఒక ఆల్మోస్ట్ గుప్పుడు అగర్ వేసేసుకొని చక్కగా నీళ్లలో కలిపేసుకున్నాం, కరిగిపోయింది కూడా. ఇప్పుడు ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకొని ఇటువైపు చూసారా, మన ఈ పాలు అలాగే అరికెల మిశ్రమం కూడా రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాల మిశ్రమంలో ఈ అగర్ వేసేసుకోవాలి. ఓకే, ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది 100% మనం ఒక దాంట్లో ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ పాటు వదిలేస్తే ప్రాపర్ కన్సిస్టెన్సీ అప్పుడే తెలుస్తుంది, ఇప్పుడు మనకు తెలియదు. ఓకే, సో మీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇది చూసి ఇదేంటి పాయసం లాగా ఉంది అని అనుకోకండి, ఎందుకంటే ఇది ఫైనల్గా మనకు వచ్చే కన్సిస్టెన్సీ కాదు. దీన్ని మనం చల్లారుస్తాం. ఓకే, సో ప్రస్తుతానికి మనము ఈ మిశ్రమం రెడీ అయింది. ఎనీ పుడ్డింగ్ అండి, ఇది ఒకటే కాదు, మీరు ఏ పుడ్డింగ్ చేసుకున్నా కూడా ఇదేనే సూత్రాన్ని అప్లై అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లోకి మనం చక్కగా ఈ అరికల మిశ్రమం
దీన్ని తీసుకెళ్ళి మనం చక్కగా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. అలాగే పైన నుంచి మనం ముందుగా నేతిలో వేయించుకున్న జీడిపప్పు అలాగే బాదాం కూడా చిన్న గార్నిష్ లాగా తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా చక్కగా చాలా సాత్వికంగా అరికల జీడిపప్పు పుడ్డింగ్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరికల జీడిపప్పు పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరికెలు 1 కప్పు, నానబెట్టిన అగర్ అగర్ కొద్దిగా, పటిక బెల్లం పొడి 1/2 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బాదాం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పాలు 2 కప్పులు. అరికల జీడిపప్పు పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో బాదాం, జీడిపప్పు వేసి వేయించి కొద్దిగా జీడిపప్పు బాదాంని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో అరికలు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో పాలు పోసి మరిగాక అందులో పటికి బెల్లం పొడి, కండెన్స్డ్ మిల్క్ పోసి చిక్కబడేదాకా మరిగించుకోవాలి. తర్వాత అందులో తయారు చేసుకున్న జీడిపప్పు, బాదాం, అరికల పొడిని వేసి దగ్గర పడేదాకా మరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నీళ్లు పోసి నానబెట్టుకున్న అగర్ అగర్ వేసి కరిగేదాకా మరిగించుకొని పాల పాన్ లో ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న జీడిపప్పు, బాదాం వేసుకుని సర్వ్ చేసుకుంటే అరికల జీడిపప్పు పుడ్డింగ్ రెడీ.